కోరుకొండ మండలం గాదరాడ గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఆదివారం నుండి 6 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ ఆలయాన్ని ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ సహకారంతో నిర్మించారు. ఉత్సవానికి ఎమ్మెల్యే బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా ఆదివారం నుండి 21వ తేదీ వరకు పోలేరమ్మ గ్రామ జాతర ఉత్సవాలకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కమిటీ ఏర్పాట్లు చేసింది. గ్రామస్తులు, భక్తులు, ప్రజల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. జాతర మహోత్సవాలు విజయవంతం చేయాలని ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ కోరింది. అందరికీ నమస్కారం. ఈ రోజు నుండి రాబోయే 22వ తారీఖు వరకు కూడా అనగా 6 రోజులు మా గాదరాడలో శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మా రాజనగరం శాసనసభ్యులైనటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు అలాగే వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో జాతర అంగరంగ వైభవంగా జరగబోతోంది. మరి చుట్టుపక్కల గ్రామాల నుండి కావచ్చు, మా ఊరి ఆడపడుచులు కావచ్చు, వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు జాగరణ సందర్భంగా సుమారు 5-6 రకాల ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. నెమలి కాంతార, అలాగే శివుడు అఘోర బొమ్మలు, అలాగే రకరకాల కార్యక్రమాలు, ఒక 5 కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి అదే విధంగా రేపు సుమారు 10 లక్షల రూపాయలతో అద్భుతమైన, ఎప్పుడు కనీ విని ఎరుగని గాదరాల్లో ఎప్పుడు జరిగినటువంటి విధంగా బాణాసంచ కూడా జరగబడుతుంది. మరి అదే విధంగా మిగతా 4 రోజులు కూడా పౌరాణిక కార్యక్రమాలు అవ్వచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు అవ్వచ్చు, కోలాటాలు 5 రోజులు కూడా జరపబడతాయి. మరి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ, అలాగే బత్తుల బలరామకృష్ణ, మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, బత్తుల వెంకటలక్ష్మి గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై పోలేరమ్మ. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ. నా పేరు అరిబల్ చిన్నబాబు. అలాగే గాదరాడ గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆచార ప్రకారం పోలేరమ్మ జాతర మహోత్సవాలు జరపబడతాయి. అదే ఈ రోజున అనగా 16వ తారీఖు గాదరాడ గ్రామంలో జాగర కార్యక్రమం జరపడుతుంది. ఈ జాగరానికి మన ప్రీతమ నాయకులు, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మన బత్తుల బలరామకృష్ణ గారు, వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే గుడిగట్టిన దాతలు బలరామకృష్ణ గారు, వెంకటలక్ష్మి వాళ్ళ ఆధారంతో ఆ దాతలు ఈ కార్యక్రమం జరపడుతుంది. అలాగే రేపు మందుగూడు సామాను అంటే బాణసంచర కార్యక్రమం జరపడుతుంది. సుమారు 10 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బులతో గాదరాడ గ్రామంలో కని విని ఎరగని రీతిలో గాదరాడ గ్రామాల్లో జరపబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకరించి గ్రామంలో ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొస్తారని, ఏ దెబ్బలాటలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ రోజు కార్యక్రమం జరపడుతుంది. అలాగే 3వ రోజు సతీష ఆర్కెస్ట్రా, అలాగే 4వ రోజు భీమవరం వైజాగ్ వాళ్ళతోటి చింతామణి కార్యక్రమం జరపడుతుంది. అలాగే 5వ రోజు బుర్రకథ కార్యక్రమం జరపడుతుంది. 6వ రోజు అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. ఈ అన్ని కార్యక్రమాలకు కూడా గాదరాడ పోలేరమ్మ గ్రామ పెద్దలు, మరి గ్రామ కమిటీ, అలాగే పోలేరమ్మ ఉత్సవ కమిటీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అన్ని పార్టీ రాజకీయ నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పోలేరమ్మ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి గాదరాడ పోలేరమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు ఆదివారం జాగారం ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి జాతర మహోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అందరూ వచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు తీసి అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మన గాదరాడ గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి. మన రాజానగరం ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు, వారి సతీమణి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో మహోత్సవాలు
జరపడానికి నిర్ణయించుకున్నామండి. ఈ రోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాగరం కార్యక్రమం, రేపు సోమవారం మందు దాన్ని ఏమంటారు బాణాసంచా కార్యక్రమం. వారు ఉత్సవాలకి మా ఊరి అయిన ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో ఉంటాం, మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పోలేరమ్మ ఉత్సవాలకి అనేక రకాల ప్రోగ్రాలు పెడతాం జరిగింది. ఇవాళ జాగరం అండి, 6 రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రాంలో ఇవాళ జాగరం మంచి ఉత్సాహాలు. మా ఊళ్ళో పెద్దలు, చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా వచ్చి ఈ ప్రోగ్రాంని బాగా జయప్రదం చేస్తారు. మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. ఏది ఇంకా బాగుంటుందని. అందరికీ నమస్కారం. కోరుకొండ మండలం గాదర్ల గ్రామం మాది. శ్రీ శ్రీ పోలేరమ్మవారి జాతర మహోత్సవాలు 5 రోజులు ఘనంగా జరిపించడానికి రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు ఎంతో కృషి చేశారు. అలాగే ఎమ్మెల్యే గారి పుట్టినంటి ఊరు కాబట్టి అదే విధంగా ఎమ్మెల్యేగా గెలిచిన ముందుగా సంవత్సరం కాబట్టి ఘనంగా ఎంతో బాణాసంచా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ 5 రోజులు కూడా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కానీ కూడా గ్రామ పెద్దల సహకారాలతో, కమిటీ వారి సహకారాలతో, ప్రజలు సహకారాలతో, అలాగే పోలీస్ సిబ్బంది వారి సహకారాలతో కూడా